నమస్తే అండి. రైస్ గురించి ఇంత డీటెయిల్డ్ వీడియో ప్రాబబ్లీ మీకు ఇంటర్నెట్లో తెలుగులో దొరకకపోవచ్చు. చాలామందికి రైస్ లేనిదే డే కంప్లీట్ అవ్వదు. కానీ మైండ్లో రకరకాల డౌట్స్ ఉంటాయన్నమాట. వైట్ రైస్ తింటే వెయిట్ పెరుగుతుందా? వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ బెటరా? మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వాలా? రైస్ నైట్ టైం తినొచ్చా? రైస్ వల్ల నాకు డయాబెటీస్ వచ్చిందా లేదా డయాబెటీస్ వస్తుందా? రైస్ కన్నా చపాతీ బెటరా? ఈరోజు అన్ని విషయాలు మన స్టైల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైస్లో అసలు ఏం ఉంటుంది, రైస్ తిన్నాక మన బాడీలో ఏం జరుగుతుంది, ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, అన్ని విషయాలు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైఫ్ లాంగ్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు రైస్లో ఏముంటుంది? ఓకే, ఒక బియ్యపు గింజలో 4 లేయర్స్ ఉంటాయండి. పైన ఉన్న లేయర్ హస్క్, దీన్నే వరి పొట్టు అని అంటారు. ఇది ఎడిబుల్ కాదు, ఇది రిమూవ్ చేయాల్సిందే. ఓకే, రిమూవ్ చేసి మనం తినాల్సిందే. ఆ హస్క్ లోపల బ్రాన్ అని ఇంకొక లేయర్ ఉంటుందండి, బ్రౌన్ కలర్లో. దాన్నే ఊకా అని అంటారు. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, థయమిన్ ఉంటుంది, రైబోఫ్లేవిన్ ఉంటుంది, పొటాషియం, ఐరన్, వైటమిన్ B6, ఇలా చాలా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయన్నమాట. ఈ బ్రాండ్ని రిమూవ్ చేశాక లోపల జెర్మ్ అని ఇంకొక లేయర్ ఉంటుంది. అందులో కూడా ఇంకొన్ని మినరల్స్ ఉంటాయి, ఐరన్ కానీ మెగ్నీషియం కానీ ఇందులో కొంతవరకు ఉంటాయి అన్నమాట. అది కూడా రిమూవ్ చేసేసిన తర్వాత ఫైనల్గా మనకి పాలిష్డ్ రైస్ ఉంటుంది చూసారా, దాంట్లో మిగిలేది కంప్లీట్గా స్టార్చ్. ఓకే, దాన్నే మనకి అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలి అంటే గ్లూకోజ్ ఆర్ షుగర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అదే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది రైస్ వల్ల. రైస్కి పైన ఆ బ్రౌన్ కలర్లో ఉన్న బ్రాన్ అండ్ జర్ని రిమూవ్ చేయకుండా తింటే అదే బ్రౌన్ రైస్. అదే ఆ బ్రౌన్ కలర్ని పాలిష్ చేసి తింటే అదే వైట్ రైస్. రైట్, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి రైస్ అంటే ఏంటి, మనం ఏది పాలిష్ చేసి ఏది మిగుల్చుకొని తింటున్నాం అని. రైట్, నేచర్ మనకి ఫైబర్ ప్లస్ న్యూట్రియంట్స్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ కలిపి ఒకటే గింజలో ఇస్తే దాన్ని మనం గొప్పలకు పోయి ఫైబర్ని న్యూట్రియంట్స్ని కంప్లీట్గా తీసేసి దాన్ని పశువులకు వేసి కార్బోహైడ్రేట్ మాత్రమే తింటున్నాం అనమాట. అలా అని మనం చేసేది 100% తప్పు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మనం మళ్ళీ అదే రైస్లో పప్పు, కూర, సాంబార్, రసం, వెజిటేబుల్స్ వేసుకొని ఈ న్యూట్రియంట్స్ అన్నింటినీ మళ్ళీ యాడ్ చేసుకొని తింటున్నాం. ఇది ఎలా ఉంది అంటే ముక్కు ఎక్కడ ఉంది అని అంటే ఇలా చూపించినట్టుంది అనమాట. సో ఫస్ట్ మనం మొత్తం రిమూవ్ చేసేసి కార్బోహైడ్రేట్ కంటెంట్ తెచ్చి మళ్ళీ అందులో ఫైబర్, ప్రోటీన్ యాడ్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటాం. సరే, ఎలాగో మనం వైట్ రైసే తింటున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, పాలిష్ చేసిన రైస్ని మనం ఇంటికి తీసుకొచ్చి కడిగి నానబెట్టి వండుతున్నాం కదా, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? రైట్, రా రైస్లో స్టార్చ్ టైట్లీ ప్యాక్డ్ ఉంటుందన్నమాట. అంటే ఒకటే చిన్న గింజలో టైట్గా హార్డ్గా స్టార్చ్ అనేది ప్యాక్ అయి ఉంటుంది. కుక్ చేసినప్పుడు మనకి వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ స్టార్చ్లోకి అబ్జర్వ్ అయ్యి స్టార్చ్ కొంచెం లూజ్ అవుతుంది. దీన్నే జెలటనైజ్ అవుతుంది అని కూడా అంటారనమాట. ఇది ఎందుకు అంటే ఈజీగా మనకి ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడం కోసం. ఓకే, ఎంత మనకి ఆ స్టార్చ్ లూజ్ అయినప్పుడు అయితే మనకు అంత ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. మనం ఎక్కువ వాటర్ వేసి ముద్దలాగా కానీ కుక్ చేసుకుంటే స్టార్చ్ ఇంకా బ్రేక్ డౌన్ అయిపోయి డైజెషన్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. అదే రైస్ మనం కొంచెం కూల్ అయ్యి కాస్త పొడి పొడిగా అయిపోయిన తర్వాత తింటే స్టార్చ్ కాస్త గట్టిపడి రెసిస్టెంట్ స్టార్చ్గా మారుతుంది అనమాట. దానివల్ల మీ డైజెషన్ స్లో అవుతుంది, గట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎయిదర్ వే, ఇప్పుడు మనం ఆ వండిన రైస్ని తినేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నోట్లో మనం ఆ రైస్ ముద్దను పెట్టిన వెంటనే నోట్లోనే మనకి మౌత్లో ఉండే సలైవా రైస్ని డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 30 to 40% డైజెషన్ మీకు నోట్లోనే అయిపోతుంది. ఆ పార్షియల్గా డైజెస్ట్ అయిన రైస్ మన స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ స్టమక్ అనేది ఒక సంచి లాంటిది. రైట్, ఇందులో యాసిడ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఎసిడిటీ ఉండే వాళ్ళకి యాసిడ్ వచ్చేది కూడా ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ వల్లే. ఈ యాసిడ్స్ ఈ వైట్ రైస్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి ఫైనల్గా ఒక ముద్దలాగా తయారు చేస్తుంది అనమాట. వైట్ రైస్ అయితే స్టమక్లో ఇంచుమించుగా 30 to 45 minutes ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ అయితే 1 hour నుంచి 1.5 hours మన పొట్టలోనే ఉంటుంది. రైట్, ఈ సంచిలోనే ఉంటుంది. అందుకే మనం బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఎక్కువ టైం మన పొట్ట ఫుల్గా అనిపిస్తుంది అనమాట, వెంటనే ఆకలేదు. ఎందుకంటే డైజెషన్లోనే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఈ చిన్న చైమ్ ముద్ద, వెదర్ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, ఈ చిన్న చైమ్ ముద్ద క్రియేట్ అయింది ఉంటుంది చూసారా, అది మన పొట్ట నుండి చిన్న పేగులోకి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్. అందులోనే మ్యాక్సిమం రైస్ మనకి వంటికి పడుతుంది అనమాట. బేసికలీ ఈ చిన్న పేగులో ఉన్న ఎంజైమ్స్ ఈ రైస్ ముద్దని గ్లూకోజ్ లాగా మారుస్తాయి. ఇది మనం ఎనర్జీ రావడం కోసం గ్లూకోజ్ పౌడర్ తాగుతాం చూసారా, ఇంచుమించు అలాంటిదే అనుకోండి. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్కి మన బ్లడ్ వెజల్స్కి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ గ్లూకోజ్ లాగా మారిన రైస్ ఈ బ్లడ్ వెజల్స్ నుండి మన బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది.
రైట్. అక్కడే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ డైజెషన్ అయిపోయిన గ్లూకోజ్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడే మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళిన వెంటనే ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ కరెక్ట్గా పనిచేస్తుంది అంటే మీకు డయాబెటీస్ లేదు అంటే ఈ గ్లూకోజ్ బ్లడ్ నుండి మీ సెల్స్కి ఈజీగా ఎంటర్ అయిపోతుంది అనమాట. అక్కడ నుండి మీకు రోజువారీ చేసుకునే పనులకి కావాల్సిన ఎనర్జీ ఈ గ్లూకోజ్ నుంచి వస్తుంది. ఈ గ్లూకోజ్ అంతా అందులోనే ఖర్చు అయిపోతుంది. ఇది మీ బాడీలో రైస్ తినేటప్పుడు జరిగే ఎంటైర్ హెల్దీ డైజెషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రైస్ ఫైనల్గా మారేది గ్లూకోజ్ లానే, అండ్ ఆ గ్లూకోజ్ మన రోజువారీ పనుల్లోనే బర్న్ అవ్వాలి, రైట్. ఒకవేళ మీరు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు అని అనుకుందాం, అప్పుడు మీరు ఎక్కువ రైస్ తింటే ఎక్కువ గ్లూకోజ్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ అది మీ సెల్స్కి అవసరానికి మించి ఉంటుంది, రైట్. అది బ్లడ్లోనే ఉండిపోతుంది. అవసరానికి మించి ఉంది కాబట్టి బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇంట్లో ఉండిన అన్నం మనకి మిగిలిపోతే అమ్మ ఎలా అయితే ఇరిటేట్ అయిపోతుందో, మీ బాడీలో ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చినప్పుడు కూడా మీ బాడీలో ఇన్సులిన్ అలాగే ఇరిటేట్ అయిపోతుంది అనమాట. కొన్నాళ్ళకి ఇన్సులిన్ మొండికి ఎత్తేస్తుంది, రెసిస్టెంట్ అయిపోతుంది. అప్పుడే మీకు డయాబెటీస్ వస్తుంది. రైస్ తినడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటే ఇలానే అన్నమాట, ఇదే ప్రాసెస్. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాబ్లం రైస్లో ఉందా, రైస్ మీ అవసరానికి మించి తినే మీలో ఉందా? ఆన్సర్ మీకు ఇప్పటికే అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. వైట్ రైస్ తినడం వల్ల వెయిట్ ఎందుకు పెరుగుతుంది చెప్తాను. వైట్ రైస్ తినడం వల్ల వెయిట్ కానీ పొట్ట కానీ పెరగదు. ఎక్కువ తినటం వల్ల మాత్రమే పెరుగుతుంది. ఒక క్వాంటిటీకి మించి ఎక్కువ తినటం వల్ల మాత్రమే పెరుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్స్ట్రా వైట్ రైస్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రా గ్లూకోజ్. ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటే అది మనకి ఫ్యూచర్లో అవసరం పడే ఎనర్జీ కోసం అని చెప్పి లివర్ అండ్ మజిల్స్లో స్టోర్ అవుతుందన్నమాట, గ్లైకోజన్ లాగా. ఇంకా ఎక్సెస్ ఉందనుకోండి, ఫ్యాట్గా స్టోర్ అయ్యి మన పొట్టలో, హిప్స్లో అండ్ ఈ సైడ్ వేస్ట్లో స్టోర్ అవుతుంది, రైట్. సో అంతేకాదు, వైట్ రైస్ 30 to 45 minutesలో డైజెస్ట్ అయిపోతుందని ఇందాక చెప్పాను. ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీకు వెంటనే ఆకలిస్తుంది. ఆకలి కోసం మళ్ళీ మీరు ఏదో ఒకటి తింటారు. అందుకే మనం జనరల్గా వైట్ రైస్ తిని ఎక్కువ కర్రీస్ అవి తినకపోతే వితిన్ 1-2 hours మళ్ళీ ఆకలిస్తుంది, ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ మీకు గ్లూకోజ్ ఇంటేక్ పెరుగుతుంది. ఆ గ్లూకోజ్ మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. మీ బాడీలో ఓవరాల్గా ఫ్యాట్ ఇంటేక్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఒక సైకిల్లా మారిపోతుంది. బట్ అలా అని వైట్ రైస్ని అయితే వదులుకోలేం కదా, అదొక ఎమోషన్. ఆంధ్రాలో వైట్ రైస్ లేనిదే మనకి ముద్ద దిగదు, రైట్, మానుకోలేం. సో దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, ఏంటో చెప్తాను. పాలిష్డ్ వైట్ రైస్లో మనకి ఫైబర్ తక్కువ ఉంటుంది కదా, ఫైబర్ మొత్తం మనం తీసేసి ఫైనల్గా మిగిలిన గ్రెయిన్నే మనం తింటున్నాం, అవునా. దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు రైస్తో పాటు ప్రాపర్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్తో పాటు. ఓకే, ఫైబర్ కోసం వెజిటేబుల్స్, ప్రోటీన్ కోసం దాల్, రాజ్మా, పన్నీర్, ఫ్యాట్ కోసం ఘీ అండ్ కర్డ్. ఓకే, ఇవి 4 పోర్షన్స్లో మనం తీసుకోవాలి, రైట్. మన ప్లేట్ని ఒక 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తే ఒక్క పార్ట్లో మాత్రమే రైస్ ఉండాలి, అంటే 4వ వంతులో మాత్రమే రైస్ ఉండాలి. సెకండ్ పార్ట్లో ఫైబర్ అంటే వెజిటేబుల్స్ కానీ సలాడ్ కానీ ఉండాలి. థర్డ్ పార్ట్లో ప్రోటీన్ అంటే దాల్ కానీ రాజ్మా అలాంటిది ఉండాలి. ఫోర్త్ పార్ట్లో చిన్న కప్లో మీకు కర్డ్ కానీ ఘీ కానీ ఉండొచ్చు. నేచర్ మనకి రైస్ గ్రెయిన్ని ఇలానే ఇచ్చింది, కొంచెం కార్బోహైడ్రేట్, కొంచెం ఫైబర్, కొంచెం ప్రోటీన్, కొంచెం ఫ్యాట్స్తో పాటు ఒక ఫుల్ గ్రెయిన్లా ఇచ్చింది. మనం మన టేస్ట్ కోసం ఆ రైస్ని పూర్తిగా పాలిష్ చేస్తున్నాం కదా, సో మళ్ళీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని తింటే మాత్రం మీకు రైస్ వల్ల ఎలాంటి రిస్క్ ఉండదన్నమాట. సో అగైన్ తప్పు రైస్లో లేదు, రైస్ని తినవలసిన పద్ధతిలో మనం తింటే ఎటువంటి రిస్క్ ఉండదు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. రైస్ని బ్రేక్ఫాస్ట్లో తినాలా, లంచ్లో తినాలా, లేదా డిన్నర్లో కూడా తినొచ్చా? ఓకే, మన బాడీ మెటబాలిజం అయితే 24 hours రన్ అవుతూనే ఉంటుందండి, రైట్. కానీ బ్యాంక్లో ఎలా అయితే ఒక పర్టికులర్ టైమింగ్లోనే డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ఎలా చేస్తారో, మన బాడీ కూడా అలానే కొన్ని టైమింగ్స్లో మాత్రమే గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, గ్లూకోజ్ రిచ్ ఫుడ్స్ని అలౌ చేస్తుంది. వేరే టైమింగ్స్లో వస్తే బ్యాంక్ ఎంప్లాయ్ ఎలా అయితే చిరాకు పడిపోతారో, మీ బాడీ కూడా మీరు వేరే టైమింగ్స్లో గ్లూకోజ్ తీసుకుంటే అలానే చిరాకు పడిపోతుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో రైస్ తింటే ఏమవుతుంది? బ్రేక్ఫాస్ట్ అంటేనే బాడీ ఫాస్టింగ్ నుండి బయటకు వస్తుంది, రైట్. రియల్ క్విక్ ఎనర్జీ మీకు రైస్ వల్ల వస్తుందన్నమాట ఆ పర్టికులర్ పాయింట్లో. కానీ అందులో మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేసుకోకపోతే ఆ వచ్చిన క్విక్ ఎనర్జీ కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది. 11 గంటలకు మీకు మళ్ళీ ఆకలిస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ చేసుకున్నప్పుడు సాంబార్ కానీ పీనట్ చట్నీ కానీ మనం పక్కన యాడ్ చేస్తాం కదా, అట్లానే ఒక ప్రోటీన్ అండ్ ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి రైస్తో పాటు బ్రేక్ఫాస్ట్లో. అదర్వైజ్ మీకు మళ్ళీ ఆకలిస్తుంది. రైస్కి లంచ్ అనేది బెస్ట్ టైం. డైజెషన్ మనకు అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, బాడీలో యాక్టివిటీ ఉంటుంది, బయట కూడా హీట్ ఉంటుంది, బాడీలో కూడా హీట్ ఉంటుంది. దానివల్ల ఎనర్జీ మీకు ఇంకా ఫాస్ట్గా యూజ్ అవుతుంది. పోర్షన్ మెయింటైన్ చేస్తే రైస్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం మీకు ఆఫ్టర్నూన్లో డైజెషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది లంచ్ చేసిన తర్వాత 2 to 4 hours పడుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, లంచ్ అలా తినేసి రైస్ తినేసి 2 to 4 hours పడుకుంటారనమాట. వాళ్ళకి రిస్క్.
వాళ్ళు ఎయిదర్ తక్కువ రైస్ అయినా తినాలి, లేదా తిన్న తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత అయినా పడుకోవాలి. అందుకే లంచ్ తర్వాత లైట్ వాక్ కానీ కాఫ్ రైజెస్ కానీ చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని ఈ రోజుల్లో డాక్టర్స్ చెప్తున్నారు. ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి డయాబెటీస్ మీకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే. డిన్నర్లో కూడా హాయిగా రైస్ తినొచ్చండి, కానీ లంచ్కి తిన్నంత తినకూడదు, అంత క్వాంటిటీలో తినకూడదు. ఓకే, యాక్టివిటీ తక్కువ ఉంటుంది నైట్ టైం డిన్నర్లో. మీరు తిన్న తర్వాత ఒక 1 అవర్స్లో పడుకుని పోతారు కాబట్టి యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సో రైస్ కూడా తక్కువే ఉండాలి. బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే కిచిడి కానీ, దాల్ ప్లస్ రైస్ కానీ, లేదా రైస్ బౌల్ విత్ రాజ్మా ఆర్ పన్నీర్ కానీ మీరు తినొచ్చు. దీనివల్ల మీకు పోర్షన్ కంట్రోల్ అవుతుందన్నమాట. అండ్ తిన్న తర్వాత ఒక 10 minutes అయినా వాక్ చేయాలి. డిన్నర్ అయితే ఖచ్చితంగా వాక్ చేసి తీరాలి. అప్పుడే మీకు ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళినా కూడా ఆ గ్లూకోజ్ స్పైక్ అనేది ఎక్కువ ఉండదు. ఎర్లీ డిన్నర్ ఈస్ ద బెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ రైస్. ఫైనల్గా రైస్ మానేసి మిల్లెట్స్ తినొచ్చా? అసలు మిల్లెట్స్ వైపు ఎందుకు అందరూ పరిగెడుతున్నారు? సింపుల్ రీజన్, రైస్ లాగా మిల్లెట్స్లో పాలిషింగ్ అనేది ఉండదు. మిల్లెట్స్లో ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మినరల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, డైజెషన్ కొంచెం స్లోగా అవుతుంది. కానీ క్యాలరీస్ ప్రకారం చూస్తే రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మిల్లెట్స్లో కూడా అన్ని క్యాలరీసే ఉంటాయి. లిమిట్కి మించి తింటే మిల్లెట్స్తో కూడా మీకు డయాబెటీస్ వస్తుంది, మిల్లెట్స్తో కూడా మీకు వెయిట్ పెరుగుతుంది అనమాట. రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే మిల్లెట్స్ వల్ల కొంతవరకు మీకు డయాబెటీస్ ఆర్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. ద మెయిన్ రీజన్ ఈజ్ ఫైబర్ ఓన్లీ. మిల్లెట్స్లో ఉన్న ఫైబర్, మిల్లెట్స్లో ఉన్న ప్రోటీన్ వల్లే మీకు బ్లడ్ షుగర్ లెవెల్ అనేది కాస్త కంట్రోల్ అవుతుంది. కానీ ఒబిసిటీ రిడక్షన్లో మేజర్ డిఫరెన్స్ అనేది మీకు ఏముండదు. రియల్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పోర్షన్, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఎంత తింటున్నారు రైస్ కానీ మిల్లెట్ కానీ, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నారు, ఇవే మెయిన్ ఫ్యాక్టర్స్. ఫైనల్ టేక్అవే, రైస్ ప్రాబ్లం కాదు, రాంగ్ క్వాంటిటీ ప్లస్ రాంగ్ కాంబినేషన్ ప్లస్ లో యాక్టివిటీ ఈస్ ద ప్రాబ్లం. మీరు లో యాక్టివిటీలో ఉంటే తక్కువ రైస్ తినండి, రైస్తో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంక్లూడ్ చేయండి. ప్లేట్ని 4 పోర్షన్స్ కింద చేసుకుంటే 1 పోర్షన్లో మాత్రమే రైస్ ఉండాలి, అంటే పావు వంతు మాత్రమే రైస్ ఉండాలి. ఇలా బ్యాలెన్స్డ్ పోర్షన్ కనుక మీరు ఫాలో అయ్యి డైలీ మూమెంట్ కానీ మెయింటైన్ చేస్తే వైట్ రైస్తో కూడా మీరు హెల్తీగా ఉండొచ్చు, వెయిట్ లాస్ కూడా పాసిబుల్లే. యాక్టివిటీ కోసం మీరు ఏం చేయాలి అని అంటే డైలీ యోగా ఇంక్లూడ్ చేసుకోండి, కాస్త ప్రాణాయామం చేయండి, ఈవినింగ్ టైంలో లైట్ వాక్ చేయండి. ఒకవేళ రైస్ ఎక్కువ తింటున్నారు అని అనుకుంటే, లేదు అనుకుంటే రైస్ ఇంటేక్ తగ్గించేసేయండి, దానికి తగ్గట్టు లైట్ యాక్టివిటీ చేసినా పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్స్లో వేరే ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందో, మీ ఫ్యామిలీలో రైస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, దీంతో పాటు ఎవ్రీడే మీరు యోగా చేయాలి అని అనుకున్నా, మీ యోగా జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రామ్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.